నేను మీ వైవిజని విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ శాన్వి. నిన్న రవీంద్ర భారతిలో జరిగిన చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ చాకలి ఐలమ్మ చరిత్ర మరువలేనిదని చెప్పారు. ఆమె స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. భూముల ఆక్రమణలను అడ్డుకోవడంలో చాకలి ఐలమ్మ తనకు స్ఫూర్తి అని చెప్పారు. చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేతను రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తున్నామని సీఎం ప్రకటించారు. మరోవైపు ఈ కార్యక్రమంలో ఐలమ్మ కుటుంబ సభ్యులను రేవంత్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. కోటి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె పాత్ర మరవలేనిదని కొనియాడారు. భూముల ఆక్రమణలు అడ్డుకోవడంలో కాంగ్రెస్ సర్కార్కు ఆమె స్ఫూర్తి అని చెప్పారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రవీంద్ర భారతిలో చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తో కలిసి పాల్గొన్నారు. ధరణి పేరుతో పేదలకు ఇచ్చిన భూములను లాక్కోవాలనే కుట్రలను రైతాంగ పోరాట స్ఫూర్తితో తిప్పికొట్టామని రేవంత్ తెలిపారు. సామాజికవేత్త కంచె ఐలమ్మ సూచించినట్లుగా హైదరాబాద్ లోని కోటి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెడతామని హామీ ఇచ్చారు. చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తున్నట్లు చెప్పారు. ఐలమ్మ కుటుంబం ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. పోరాట స్ఫూర్తి కలిగిన వాళ్ళు ప్రజా ప్రభుత్వానికి అవసరమని స్పష్టం చేశారు. చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమిస్తున్నట్లు తెలిపారు.